సునీత మ్యామ్ బ్లాక్ డైమండ్స్లోనా? ఓకే మ్యామ్, చేసేద్దాము. మీకు 3 బీట్స్ పక్కన పెట్టేస్తాను. సో ఈ పంకిన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో దే కెన్ ప్లేస్ ద ఆర్డర్ మ్యామ్. దీని సైజ్ వచ్చేసరికి నేను క్లియర్గా చూపిస్తున్నానండి. దిస్ ఈజ్ ద 8mm సైజ్. ఓకే, సో మీకు ఏదైనా సైజెస్ గురించి కన్ఫ్యూషన్ ఉంటే మీ దగ్గర ఏమైనా బీట్స్ ఉన్నవి చెక్ చేసుకోండి. లేదు అదర్వైజ్ నెక్స్ట్ ఏంటంటే మేబీ వచ్చాక మీకు దట్ మీన్స్ కొంతమంది బిగ్గా ఉంది అనుకుంటారు, కొంతమంది స్మాల్గా ఉంది అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ 8mm సైజ్. నేను మీకు మిషన్ మీద కూడా పెట్టి చూపించాను. అండ్ పర్టికులర్గా దీని గురించి ఒక స్పెషల్ చెప్పాలి మ్యామ్. ఇవి ఏంటి అంటే మీకు ఓకేనా, రియల్ కోరల్స్ లో మనకి మొక్క ఎలా అయితే ఉంటుందో పుచ్చు ఉన్నట్టు బ్లాక్ స్పాట్స్ ఉన్నట్టు సేమ్ అలానే వస్తుంది అనమాట. దాంతోపాటు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారో వాళ్ళకి 1 by 1 వెళ్తుంది మ్యామ్. అండ్ లేదండి నాకు డార్కే కావాలి, లేదు ఓన్లీ లైటే కావాలి, లేదు ఇలాగే మిక్స్డ్ టోన్స్ కావాలి అంటే పాసిబిలిటీ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లయింట్ అనే వాళ్ళు 3 బీట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇలా 3 బీట్స్ ఇచ్చేస్తాము. లైన్ ఆర్డర్ ఎలా వస్తే అలా. నెక్స్ట్ క్లయింట్ అనే వాళ్ళు 10 బీట్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఈ 10 ఇచ్చేస్తాము. నెక్స్ట్ క్లయింట్ ఓన్లీ 2 బీట్సే పెట్టుకుంటారు, వాళ్ళకి ఇలా ఇచ్చేస్తాము. సో పర్టికులర్గా ఇలా ఆర్డర్ బై ఆర్డర్కి మాత్రమే వస్తుంది మ్యామ్. అలా కాకుండా పర్టికులర్గా నాకు లైన్లో ఇవి 2 కావాలి అండి, లేదు ఇవి 2 కావాలి అనేది పాసిబిలిటీ అవ్వదు మ్యామ్ కంపల్సరీగా. సో ఇలా మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైన్ మొత్తం మీకు ఇలా ఉంటుందండి. ఓకే, టోటల్ లైన్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. సింగిల్ పంకిన్స్తో మనం బ్లాక్ బీట్స్ కాంబినేషన్లో సీడ్ బీట్స్ మ్యామ్, ఎస్పెషల్లీ సీడ్ బీట్స్ బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా, అంటే వితౌట్ ఎనీ కటింగ్, వాటితో మనము సిల్వర్ బాల్స్తో చాలా డిజైన్స్ చేసామండి. మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి. లాస్ట్ టైం కొంచెం కాన్వర్జేషన్ జరిగింది మ్యామ్, అందుకే నేను ముందే చెప్తున్నాను. దోస్ ఆర్ వెరీ కామన్. ఓకేనా, ఇలా హోల్స్ ఉంటాయి అండ్ ఇలా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అండ్ మీరు ఇందాక పుచ్చు చూసారు కదా, అలా పుచ్చు కూడా ఉంటాయి మ్యామ్. దోస్ ఆర్ కంప్లీట్లీ బీట్స్ రావడమే అలా వస్తుంది. దోస్ ఆర్ నాట్ డ్యామేజెస్, దట్స్ బీట్స్ కేటగిరీ. ఓకే, బీట్స్ కేటగిరీ అనమాట, మీకు ఇలా వచ్చేస్తాయి. సో ఇది ఈచ్ బిట్ వైజ్ వస్తుంది మ్యామ్. ఈచ్ బిట్ వచ్చేసరికి మీకు 60 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. సింగిల్ పీస్ 60 రూపీస్ ప్లస్ షిప్పింగ్. టోటల్ లైన్ తీసుకోవాలి అనుకున్నా మీరు 46 బీట్స్ అప్రాక్సిమేట్ ఉన్నాయండి. ఓకేనా, 46 ఇంటూ 60 రూపీస్ మ్యామ్. ఎలా కావాలి అనుకున్న వాళ్ళు అలా తీసేసుకోండి. ఈవెన్ మీరు 2 లైన్స్ టోటల్గా బుక్ చేసుకున్నా సరే మీకు సేమ్ ప్రైస్కి వస్తుందండి, ఇంటూ 60 రూపీస్ అంతే. సో బన్నీ గారు హాయ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ అనేది మీకు 60 రూపీస్ ఉంది, 46 బీట్స్ ఉన్నాయి మ్యామ్. టోటల్ లైన్ వచ్చేసరికి 2760 రూపీస్ పడుతుంది సింగిల్ లైన్. లేదు మేము బీట్స్ వైజ్గా 10 తీసుకుంటాము, 2 తీసుకుంటాము, 4 తీసుకుంటాము అనుకుంటే ఇంటూ 60 అనమాట. టోటల్ లైన్ వచ్చేసరికి 2760 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఫర్ ఫుల్ లైన్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము, దట్ ఈస్ ద ఆఫర్. లేదు సపరేట్గా మేము బీట్స్ వైజ్గా తీసుకుంటాము అంటే ఈచ్ బీడ్ వచ్చేసరికి మీకు 60 రూపీస్ పడుతుందండి. ఓకే మ్యామ్, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే బుక్ చేసేసుకోండి అండి. కోరల్ పంకిన్స్ రౌండ్ షేప్ 8mm ఇస్ ద సైజ్. ఓకే, సో నెక్స్ట్ మ్యామ్ ఈ పెండెంట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసేసుకోండి అండి. అన్కట్ స్టోన్ పెండెంట్ అనమాట. దీంతో మనము బ్యాక్ పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు, దీన్ని చోకర్ లాగా రెడీ చేసుకోవచ్చు, లేదు సైడ్ బ్రోచ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనం సైడ్ బ్రోచెస్తో చేసాం కదా, 2 ఎమితిస్ట్తో పాటు డిజైన్ అనేది మనం చేసి చూపించాం కదా లాస్ట్ బిఫోర్ లైవ్లో. అవి ఈ పెండెంట్స్తోనే మనం కస్టమైజ్ చేసాం మ్యామ్. సో ఇవి సూపర్ వాటర్ అన్కట్ స్టోన్స్ పెండెంట్స్ అండి, మీకు చాలా మంచిగా వస్తుంది లుక్ అనేది. సో వీటికి ఎక్కడ వస్తుంది సైడ్ హోల్ మేకింగ్ ఆప్షన్ అంటే మీకు ఇక్కడ స్క్వేర్ పెండెంట్ కనిపిస్తుంది కదా, డైమండ్ కట్లో స్క్వేర్ పెండెంట్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ వస్తుందండి మీకు హోల్ ఆప్షన్ అనేది. ఓకేనా, హోల్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ వస్తుందన్నమాట. మీరు ఒకసారి ఇలా చూడొచ్చు. బ్యాక్ సైడ్ అనేది హుక్ ఇలా ఉంటుంది మ్యామ్. ఓకే, బ్యాక్ సైడ్ అనేది మీకు హుక్ ఇలా ఉంటుంది, ఇలా అటాచ్ అయ్యి వస్తుంది మ్యామ్. ఇఫ్ యూ వాంట్ మనం కట్ చేసి ఇస్తామన్నమాట. దిస్ ఈజ్ బెస్ట్ ప్రైస్ ఎవర్ అండి. దీనిలో 2 కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇలా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్